ఏముందా కరువు అవుతుంది ఏ టనల్ వస్తుంది 200 meters ఉంటాయా R15 అండర్ ద టనల్ టనల్లో ఇరుక్కున్నామా ఏంటి కొవ్వు చేత వ్యూస్ వచ్చి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మూ. నేను ఇప్పుడు దాకా ఉన్న హోటల్లో ద బెస్ట్ హోటల్ అయితే ఇదే. చాలా అంటే చాలా బాగుంది. 800 మనం వచ్చింది. 800కి వచ్చినా కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో చూపిస్తా చూడండి. ద బెస్ట్ హోటల్ అన్నమాట. ఇప్పుడు ఈ జర్నీలో నాకు తగిలిన హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వ్యూ కూడా అదిరిపోయింది. మన బైక్ కింద ఉంది. And this is the view from my hotel. జమ్మూ. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీనగర్ అన్నమాట. సన్నీ ఇంటర్నేషనల్ మన రూమ్ అల్లదే పైది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా జమ్మూ వస్తే మాత్రం బడ్జెట్లో ఈ హోటల్లో ఉండండి. మేమైతే ఇప్పుడు టువర్డ్స్ శ్రీనగర్ స్టార్ట్ అవుతున్నాం. ఐఎమ్ స్టార్టింగ్. బాయ్ బాయ్ జమ్మూ. వర్షం అయితే పడేలానే ఉంది. వర్షం పడకుండా ఇలాగుంటే ఓకే. ఇక్కడ వెదర్ ఎలా ఉందంటే మన పాడేరు అరకులో వెదర్ లాగే ఉంది. హోటల్ అన్న చూసి నాకు చాలా బాగా అనిపించింది. నువ్వు అలా వస్తే ఎంత డెడికేషన్ ఉండాలి అసలు. నువ్వు బైక్తో అంత దూరం నుంచి ట్రావెల్ చేయాలంటే అది కూడా ఇలాంటి బైక్తో అన్నారు. దిస్ ఈజ్ జమ్మూ. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా జమ్మూ అయితే. ఇంతకుముందు ఇప్పుడు రాలే. మొత్తం ఒక కొండలో ఉంటుంది జమ్మూ అయితే. ఒకవైపు బాగానే ఉంటుంది డౌన్, ఇంకోవైపు మాత్రం ఫుల్ అప్పే. ఇప్పుడు మనం అప్ ఎక్కుతున్నాం. క్యా హే ఇదేంటిది నాకైతే తెలియదు. ఈ బిల్డింగ్ ఏంటో. పార్కింగ్ వేరే లెవెల్లో ఉంది. జమ్మూ స్మార్ట్ సిటీ లిమిటెడ్ అంట, జేడీఏ. ఇదేంటో మరి నేను చూడాలి. నాకు ఇదేంటో తెలియదు మరి. జమ్మూ స్మార్ట్ సిటీ లిమిటెడ్ అని ఉంది. జమ్మూ ఇక్కడ ఎప్పుడైనా రావచ్చులే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లైట్లో హ్యాపీగా వచ్చేసి ఒక రోజంతా ఈ సోన్మర్గ్, శ్రీనగర్ ఇవంతా ఒకరోజు రౌండ్ వేసేయచ్చు. వర్షం అయితే పడేలానే ఉంది గట్టిగా. ఇన్ని రోజులంతా హాట్గా ఉండి చాలా చల్లగా ఉంది. మన ఊర్లాగా మన ఊరు ఫీల్ వస్తుంది. సైన్స్ స్ప్రే అయితే చేయాలి. ఫ్యూల్ స్టేషన్ ఏదైనా కనబడితే ఫ్యూల్ అయితే కొట్టిద్దాం. ఇలాంటి సిటీల్లో ఏంటంటే కంప్లీట్గా ఒక రోజు ఉన్నాం అనుకో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బా చల్లగా ఉంది. ఇంకా నేను ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చల్లగా అయిపోతానేమో. చూడండి అసలు రోడ్డు బెండ్గా ఉంది గూగుల్ మ్యాప్స్లోనే. ఏ మజాగా. కానీ ఒక బైకర్ కూడా కనిపించలేదు నాకు. am I late? ఓకే, ఫ్రమ్ హియర్ వీఆర్ లీవింగ్ జమ్మూ అనుకుంటా. అండ్ మళ్ళీ నేషనల్ హైవే 44కి వచ్చాం. ఇది జమ్మూ టు శ్రీనగర్ రోడ్. చూడండి ఎంత బాగుందో. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ గ్రీనరీతో తోలుతున్నాను. చల్లగా ఉన్న వెదర్లో. రోజు పొద్దునే హాట్గా ఉండేది కదా. పైనుంచి ఇంకేవో వెహికల్స్ వస్తున్నాయి. మనమే అటు వెళ్తామా ఏంటి? శ్రీనగర్ స్ట్రీట్ అంట. కార్గిల్ 490, లే 723. రోజుల తర్వాత మంచి వెదర్లో డ్రైవ్ చేస్తున్నా కదా.
ఇదేనంట ఐఐటి జమ్మూ. నా లెఫ్ట్. ఓకే, ఇదే. వన్ వే ట్రాఫిక్ అలౌ చేస్తున్నట్టున్నారు. ఒకరోజు ఏమొచ్చి ఇటు నుంచి అటు వెళ్ళేవి అలౌ చేస్తారు, ఇంకో రోజు ఏమొచ్చి అటు నుంచి ఇటు వచ్చేవి అలౌ చేస్తారు అనుకుంటున్నాను. అందువల్ల ఇవాళ హాలిడే అనుకుంటా, వీళ్ళకి అలౌ ఉండదు. అందుకు ఇవంతా రోడ్ పక్కనే ఆపేశారు. కొంచెం టఫ్గానే ఉంటుంది వీళ్ళ జాబ్ కూడా. ఎక్కడో దాబా అని ఉంది, నాట్ ఓపెన్డ్. ఇక్కడ ఏదో ఉందబ్బా, ఇక్కడ చేసేద్దాం. $72 kilometers ఇదే హైవేలో ఉంటాం. ప్రశాంతంగా ఉంది అసలు రైడ్. చల్లగా ఉంది వెదర్. అడిగితే రోడ్ అక్కడక్కడ బాగాలేదు, సో 4 అయిపోవచ్చు నువ్వు వెళ్ళేసరికి, నువ్వు గంట రెస్ట్ తీసుకున్నా 2:32 అంట, ఈవినింగ్ 4 అయిపోద్ది అన్నాడు. ఇంకా మనం రోజుకి ఇలా టాప్ పెరుగుతూ డైరెక్ట్గా లదాఖ్ వెళ్ళిపోతాం. ఇంకా వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్కి అలా పెరుగుతూ వెళ్ళిపోతాం. ఏముందా కరువు అసలు. ఇందాక చూసాం కదా, బ్రిడ్జ్ దగ్గరే వెళ్తాం ఇప్పుడు. అటు జమ్మూ ఉంది. చూపిస్తాను మీకు మొత్తం, అన్నీ చూసుకొని వెళ్దాం. ఇది మనకు 21st టోల్ గేట్. వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇలాంటి దాంట్లో టనల్ వస్తుంది. బాబోయ్, మనకు ఫస్ట్ టనల్. సూపర్ అంటే సూపర్ అసలు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. ఫస్ట్ టనల్. मज़ा आ गया. ఫస్ట్ టనల్. ఇంకో టనల్ వస్తుంది. దీంట్లో లైట్లు కూడా పెట్టారు, అంటే బహుశా అలా చిన్నదే. సూపర్ అసలు. సూపర్ అంటే సూపర్ అసలు, ఎంత బాగుందో. మళ్ళీ ఇంకో టనల్. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అయ్యో, ఇది కొంచెం పెద్దదే. అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది మాకు బీటెక్లో ఇండస్ట్రియల్ టూర్లో. కానీ ఇప్పుడు నా బైక్తో నేనే డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే మజా వచ్చింది. $200 meters అంట.
అదిరిపోయిందప్ప. నిన్నటి వరకు ఫుల్ ఎండలతో ఉండేవాడిని. నిన్న ఈవినింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది జర్నీ. మనకు వ్యూస్, ఇంకా మనకు కావాల్సిన వ్యూస్ అన్నీ రాబోతున్నాయి కొద్దిసేపట్లో. ఇక్కడ ఉంది పత్ని టాప్ 86, ఉదంపూర్ 39, శ్రీనగర్ 221. అసలు బండి 90-88 డిగ్రీస్లో ఉండడం ఈరోజు ఉంది. నిన్న మొన్న వరకు అయితే 100 దాటే ఉంది బండి. సో ఈ లారీ వల్ల వెనకాల చాలా వరకు ట్రాఫిక్ ఉంది. దాదాపు 3 km వరకు ఇతన్నే ఫాలో అవుతున్నారు. అలా RX 100తో అంకుల్ కొడుతున్నాడు. అంకుల్ అసలు తగ్గట్లేదు. थोड़ा सा साइड दे दो भैया, अंकल जी, साइड साइड. నేనే సైడ్కి వెళ్ళిపోతా. పైకి వెళ్ళాలా ఏంటి? ఏదో దారిలో నాకు కనపడుతుంది అది. అటు వెళ్ళాలంటే మనకు ఫ్యూల్ సరిపోదే, ఇంకెక్కడ కనపడితే అక్కడ కొట్టించేయడం. నేను ఫస్ట్ చూసి అది స్నో అనుకున్నా, కానీ అక్కడ ఏదో హౌసెస్ అలా ఉంది. చూడండి అసలు వ్యూ, ఎటు చూసిన వ్యూ అదిరిపోయింది. ఐ విల్ స్టాప్. ఏం చెప్పలేము ఈ వ్యూస్ని. చూసారా కెవ్వు కేక వ్యూస్ అసలు. మనం ఎటు వెళ్ళాలి ఇంతకీ? ఇక్కడ మ్యాప్స్లో అయితే నాకేం అర్థమై సావట్లేదు ఇది ఎటు తిప్పుతుందో. వ్యూస్ అయితే సూపర్ అబ్బా, నెంబర్ 1. ఇదే ఇలా ఉందంటే ఇంకా హైట్ వెళ్ళినప్పుడు ఇంకా వ్యూ ఎలా ఉంటుందో మరి. అండ్ మీ అందరికీ నేను ఏదైతే చూస్తున్నానో అది పక్కాగా మీకు కనబడుతుంది ఈ కెమెరాలో. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో రాలేరు కాబట్టి నేను చూసినవన్నీ వాళ్ళు నేను ఎలా అయితే చూస్తున్నానో అలా చూసేయండి. మీకోసం నీట్గా తీస్తా వీడియోస్, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తారు. సింగిల్ పిల్లర్తో ఆ బ్రిడ్జ్ చేస్తారు. చాలా హైలో ఉంది బ్రిడ్జ్ మాత్రం. లేదబ్బా, ఫ్లైట్ ట్రైన్ కాదు, బైకే వేసుకుని రావాలి ఇలాంటి ఏరియాల్లో. లేదా మన సొంత కార్ వేసుకుని, అంటే ఏదైనా కానీ మనం తీసేలా ఉండాలి, అప్పుడు మజా వస్తుంది. ట్రైన్ బస్సులో వస్తే, ఫ్లైట్ వీటిలో వస్తే మరి రేట్ ఉండదు. డైరెక్ట్ డెస్టినేషన్కి దిగేస్తాం, ఇటు అటు తిరుగుతాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఆ ఫెసిలిటీ ఉంది. ఫుల్ ట్రాఫిక్. గూగుల్ కూడా నాకు చిన్న పాపప్ చెప్పింది హెవీ ట్రాఫిక్ ఉందని ఎదురు. అందుకే నాకు జస్ట్ 240 km అయినా కానీ సాయంత్రం వరకు చూపిస్తుందా. మనం ఇప్పుడు ఉదంపూర్ దగ్గర ఉన్నాం. ఇది కూడా పెద్ద సిటీనే, సిటీ కాదు, జస్ట్ టౌన్.
ఉదంపూర్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అనుకుంటా. ఇలా ఉంటే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. పైనుంచి కింద పడడం, రాళ్ళు. బా, ఇక్కడ పెట్రోల్ బంకా ఎలా ఇరికించాడబ్బా ఈ కొండలో. ఆహా, ఇలా చేశాడా. నేనైతే నీ డౌన్ చేస్తున్నాను. నేను అస్సలు ఆగలేకపోతున్నా నా స్టైల్లో తీయడానికి. నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే నాకు ఎలాంటి రోడ్డు కావాలో అలా ఉంది ఇక్కడ రోడ్డు. ఖాళీ బండి అయి ఉంటే మాత్రం భలే ఆడుకునేవాడిని. మనం అల్లటి వెళ్ళిపోవాలి. గాలి గాలి చాలా హెవీగా ఉంది. ఎవరు కనిపించట్లేదు బైకర్స్ అయితే నాకు, ఈ ట్యాక్సీ తప్ప. దాదాపు 100 మీటర్స్కి ఒక ఇల్లు ఉన్నట్టుంది. 100-200. బా, దగ్గు వచ్చింది. చూడండి, అక్కడ ఒకటి కొండపైన అన్నీ ఒకేలా లేదు. చూడండి అసలు రోడ్ ఎలా ఉందో. ఇక్కడ కానీ మనం ఎడ్జ్ దిగేసామంటే అవతల రోడ్కి వెళ్ళిపోతాం. ఏదో అయిందబ్బా, ఏదో అయింది నా గొంతుకి. చాలా తేడాగా ఉంది. ఇల్లు అక్కడొకటి చాలా దూరంగా ఉన్నాయి ఇల్లులు. కిందన మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అంటే ఇల్లులు ఉన్నాయి. ఈ హైవే గురించి చెప్పలేదు కదా. ఈ హైవే నెంబర్ ఏమొచ్చి 244A అంట. ఇందాక వరకు వచ్చింది మనం 44, ఇప్పుడు 244Aలో ఉన్నాం. వర్షం పడకుండా వెదర్ ఇలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షం రాకూడదు. నేను ఎంత దారుణంగా తయారయ్యానంటే మొత్తం పెంట అయిపోయింది బైక్. నేను కూర్చున్న సీట్ తప్ప మిగిలినవన్నీ పెంట. నేను వేసుకున్న రెయిన్ గేర్ మొత్తం బురద ఎక్కడో పడిపోయి వచ్చినట్టుంది ఆ వీడియోలో అయితే. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్. ఓకే, అన్నిటికంటే ఇది హైలైట్గా ఉంది ఈ టనల్. ఒకసారి డ్రైవ్ చేద్దామా? సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇది రైడ్ అంటే. అన్నిటికంటే పెద్దది ఇప్పుడు మనం వచ్చిన దాంట్లో ఇదే పెద్దదిలో ఉంది. ఇగో ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో చూడండి, ఇటు అటు ఏం లేదు, బ్లాంక్ ఉంది. అండ్ దిస్ బ్లూ లైన్, ఇదే టనల్ స్ట్రైట్గా. ఇంకా దీనివల్ల చాలా మనకు డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. ట్రాఫిక్ ఉండదు, డిస్టెన్స్ తగ్గుతుంది.
ప్రతి 50 మీటర్స్కి ఎగ్జిట్ పాయింట్ పెట్టారనమాట. SOS ఎమర్జెన్సీ కాల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవర్టేకింగ్ చేయకూడదంట. ప్రతి 100 to 150 మీటర్స్ ఎగ్జిట్ ఉంటుంది. హార్న్ అస్సలు కొట్టకూడదు. చెప్తున్నప్పుడే కొడుతున్నారు మళ్ళీ. ఆల్రెడీ ఇక్కడ రాసింది. మనమే ఫ్రంట్ ఉన్నాం. చూసారా వ్యూ ఎలా ఉందో? R15 అండర్ ద టనల్. మొత్తం అయితే ట్రాఫిక్లో ఉంది. మనం టన్నల్లో ఇరుక్కున్నామా ఏంటి? మనం బైక్ కాబట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు. టన్నల్ బయటకు అయితే వస్తాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. కొంచెం గ్యాప్ ఇస్తే దూసుకెళ్ళిపోదాం. కొంచెం మన బైక్స్తో వస్తే ఇదే అడ్వాంటేజ్. ఈ బైక్ వల్ల అయితే కపుల్స్ ఇక్కడ లోకలే పంజాబ్. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఆగుతుంది. ఎంత దారుణమైన ట్రాఫిక్ అంటే ఎటు అట్ట నేను ఇటు దూరి అటు దూరి ఎలాగోలాగా వెళ్తున్నాను కానీ జర్నీ అయితే అస్సలు అవ్వట్లేదు. ఎంత ట్రాఫికా! కార్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకంతే. ఆగిపోయింది. పెద్ద ట్రాఫిక్ జామ్ మామూలుగా కాదు. గోప్రో మెమరీ ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మెమరీ కార్డు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు షూట్ చేస్తున్నా. ఎంత ట్రాఫిక్ అంటే మంచి బురద. మళ్ళీ చాలా అంటే చాలా కంట్రోల్డ్గా తీసా అనమాట. అక్కడ పడిపోయే ఛాన్స్ ఉంది. అంత బైక్ టైర్ అలా జారుతుంది అక్కడ వస్తుంటే. కానీ అమ్మో ఈ ట్రాఫిక్ దండం రా బాబో. అస్సలు ఉండలేము ట్రాఫిక్తో. ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. మనం బైక్ కాబట్టి మాత్రం వస్తాం. ఇంకా కార్లో అయితే ఇంకా లేట్ అవుతున్నాయి అక్కడ. ఇది అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా కంప్లీట్ అయినట్లేదు. ఈ కన్స్ట్రక్షన్ అయ్యాక మనం ఇందాక వచ్చాం కదా అలా తయారవుతాము. ఈ టనల్స్ లేకపోతే మాత్రం చాలా అంటే చాలా ట్రాఫిక్ అయిపోద్ది. ఇందాక ట్రాఫిక్లో అయితే నా భయం వేసింది. అమ్మో సాయంత్రం వరకు ఇలాగే ఉంటుందేమో అని. అస్సలు కదలట్లేదు. ఇలా కాదనేసి ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అలా ముందుకు వచ్చా. ముందుకు వస్తే అప్పుడు కొంచెం కదిలిందనమాట. నాకు తెలిసి మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలనుకుంటా. ఎదరన్నా కనబడే బ్రిడ్జ్. ఇక్కడ డ్రైవ్ చేయడం చాలా అంటే చాలా డేంజర్. ఆ రాళ్ళన్నీ కింద పడి ఉన్నాయి. చెనబ్ రివర్ అంట ఇది. భయ్యా శ్రీనగర్ స్ట్రైట్. థ్యాంక్ యూ.
గూగుల్ ఇంకా ఈ పాత దానిలోనే ఉంది. కొంపతీసి ఇంకో టన్నల్ ఓపెన్ అయినట్టుంది ఇక్కడ కూడా. టన్నల్ ద్వారా వెళ్తామేమో. మనం ఇటు వెళ్ళాలి ఇప్పుడు. అయితే క్లియర్ అయింది. నేను తినేసా అక్కడ. తినేసి రెయిన్ గేర్ కూడా వేస్తా, ఎందుకంటే డస్ట్ కూడా ఎక్కువ ఉంది, మళ్ళీ జాకెట్ పాడైపోద్దని. ట్రాఫిక్ కూడా ఈలోపు క్లియర్ అయిపోయింది. రాజ్మా చావల్ తిన్నా, బాగుంది. గట్టిగా వేస్తా. వర్షం పడినా పడపోయినా కానీ మనం మాత్రం వేస్తాం. ఇప్పుడు వర్షం పడినా పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఏమాత్రం నేను ఇక్కడ నుంచి స్లిప్ అయినా కానీ ఇంకా వాటర్లోకి పోవడమే. టనల్ కన్స్ట్రక్షన్ అవుతుంది.